నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షులుగా ఉన్నాం. అయితే గత 3 రోజులుగా ప్రవీణ్ పగడాల గారి హత్య కేసులో చాలా రకాలుగా చాలామంది జనాలు వారికి తోచినట్టు ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. కొంతమంది హత్య అంటారు, కొంతమంది యాక్సిడెంట్ అంటారు, కొంతమంది మతోన్మాదులు లైవ్లో వీడియోలు పెడుతున్నారు, మేమే చంపేసేవాళ్ళమని. కొంతమంది మేమే చంపేమంటున్నారు, కొంతమంది ముస్లింలు చంపేమంటున్నారు, కొంతమంది హిందువులు చంపేమని ఇట్లా రకరకాలుగా పక్కన యూట్యూబ్లలో చెప్తున్నారు. అయితే మాకున్న సేవకులు కానీ క్రైస్తవులు కానీ వారి కుటుంబానికి ఆదరణగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్పుగా చూసుకునే టైంలో యూట్యూబ్లలో డబ్బులు సంపాదించుకోవడం కోసం యూట్యూబ్లలో ఎవరు నోటిఫికేషన్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అసలు హత్య లేదా యాక్సిడెంటా డిసైడ్ చేయవలసింది పోలీసు వాళ్ళు, ప్రభుత్వాలు. ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగి ఉంటే మేము కూడా పోవచ్చు, ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు. కానీ పైన దేవుడు ఉన్నాడు, క్రైస్తవులను నడిపించే దేవుడు క్రైస్తవులకు అన్యాయం చూస్తూ ఊరుకోడు. ఎప్పటికైనా మేము నమ్ముకున్న బైబిల్ ప్రకారం మా దేవుడు వారిని శిక్షిస్తాడు, వారిని పట్టిస్తాడు ఖచ్చితంగా. ఆ నమ్మకం మాకు ఉంది. అంతే తప్ప చాలామంది యూట్యూబ్లలో కూర్చొని రకరకాల తమ్నైల్స్, నేను పరిచయం అవుతున్నాను, రకరకాల తమ్నైల్స్ అసలు ఎవడు పడితే వాడు ఏది పడితే మాట్లాడుతున్నారు. ఇది మంచి పరిచర్య కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చూడండి, నేనే చంపేసేవాడిని అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు, పాస్టర్ నేనే చంపేస్తాను అంటే ఇంత ఘోరమైన వీడియోలు పెడుతూ యూట్యూబ్లలో రకరకాలుగా చెప్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ముమ్మాటికి హత్యే అని మా ఊరు కొంతమంది యూట్యూబ్లో కూర్చొని చెప్తున్నారు. అది హత్య అని నిరూపించినప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు వెళ్ళి కొద్దిసారి ఇచ్చేసేది, అది పే చేస్తారు కదా. కొంతమంది ఏమో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు ఏమొస్తుంది, పోస్ట్ మార్టం ఎందుకు రాలేదు అంటున్నారు. కొన్ని పోస్ట్ మార్టంలు కొన్ని సైలెంట్గా జాగ్రత్తగా చేయాల్సి వస్తాయి. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చినా కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ సింక్ అవుతుందా లేదా, అసలు ఎక్కడ జరుగుతుంది, మొత్తం ఎంక్వైరీ ఒకేసారి పోలీసులు చెప్పే విషయం ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాజకీయ హత్యలు ఉండొచ్చు, కొన్ని కుటుంబ హత్యలు ఉండొచ్చు, కొన్ని సొసైటీ హత్యలు ఉండొచ్చు, లేదంటే యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళు పరిధిని బట్టి పోలీసు వాళ్ళు చెప్తారు, వాళ్ళ పరిధిని బట్టి ప్రభుత్వాలు స్పందిస్తాయి. నిజానికి అయితే నిన్న ఒక పాస్టర్ హత్య చేయబడినప్పుడు ఎక్కడా లేని విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు స్పందించింది, ఎక్కడా లేని విధంగా 2 రాష్ట్రాల్లో ఉన్న సేవకులందరూ స్పందించింది. అందరూ ప్రవీణ్ పగడాల హత్య ద్వారా భారతదేశంలో ఉన్న క్రైస్తవుల ఐక్యత కలిగింది. అంటే దేవుడు ఈ పరిచర్య వల్ల మనకి ఏం చెప్పబోతున్నాడు. అసలు ప్రవీణ్ పగడాల లాంటి ఒక గొప్ప న్యాయకులు కోల్పోయిన మన కుటుంబంలో ఉన్నాము. మనకంటే ఎక్కువ వాళ్ళ కుటుంబం అనుకుంటారు. మన బాధ్యత ఏంటి, ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని ఉడచాలి. వాళ్ళ కుటుంబం సెట్ అయిన తర్వాత మనం న్యాయ పోరాటం చేయాలి. న్యాయ పోరాటం ఎప్పుడు చేయాలి, మనకు అన్యాయం జరిగిందని తేలినప్పుడు చేయాలి. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, పోలీసు వారు మనకి ఎటువంటి రిపోర్ట్ చేయలేదు. మనం ముందే పోలీసు వారి మీద అందరికీ అబద్ధాలు వేస్తూ మాకు న్యాయం జరగలేదు మనం పోరాటం చేస్తున్నాము. ఈ న్యాయం జరగలేదు అన్న కోవలో ఎవరికి తోసిన వాళ్ళు యూట్యూబ్లలో కూర్చొని ఒకడేమో పవన్ కళ్యాణ్ చంపినంటారు, ఒకడేమో చంద్రబాబునే పట్టించుకోవాలంటారు, ఒకడేమో ఇంకా హిందువులు చంపినంటారు, ముస్లింలు చంపినంటారు. అసలు క్రైస్తవులారా మనకి ఎందుకు ఈ మతము కులము గొడవలు? ఇది మతానికి కులానికి సంబంధించిన గొడవలు కాదు. అసలు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ యూట్యూబర్స్ పెట్టిన గొడవలు స్టార్ట్ అవుతుంది. అసలు కులానికి మతానికి గొడవలు చంపేసేయడానికి అంత ఏం ప్రూఫ్ లేదు. మనం ఏది పడుతుంది మాట్లాడుతున్నాం, నోటికి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతాం. క్రైస్తవులుగా మనం క్షమించగలం. ప్రవీణ్ పగడాల గారికి వైఫే క్షమించింది, వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించరు. ఎందుకంటే వాళ్ళ క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి క్షమించరు. మనం క్షమించద్దు. దేవుడు చూస్తాడు, దేవుడు మనకు శిక్షించాలంటే శిక్షిస్తాడు. మనం క్రైస్తవులుగా ఉండి సమాజానికి ఏం ఇష్టమని తెలుసుకోండి. ఎవరు పడితే వాళ్ళకి హత్యలు పట్టుకొని రాజకీయం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు పొద్దునే టీవీ ఛానల్ వచ్చిన ఒక ప్రొఫెసర్ వైఎస్ఆర్సీపీ నాయకులను ఇంతకుముందు చంపేశారు, ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను చంపేశారని ఒకరు అంటారు, ఒకరేమో చంద్రబాబు నాయుడు అంటారు, ఒకరేమో పవన్ కళ్యాణ్ అంటారు. అసలు పాస్టర్ హత్యకు రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి బాబు? రాజకీయ నాయకులను కానీ మతోన్మాదులను కానీ మతం కానీ కులని కానీ మధ్యలో తీసుకురాకండి దయచేసి. సేవకులారా, మనకు న్యాయం జరిగేదాకా మనం పోరాడాలి. కానీ పోరాడే శైలి కాదు. పోరాడే అర్థం ఇట్టుండదు. క్రైస్తవులు యుద్ధాలు ఆడినోళ్ళు, క్రైస్తవులను 11 మందితో యుద్ధాలు ఆడిన క్రైస్తవులు మన చరిత్రలు. క్రైస్తవులు శాంతియుతంగా మనకు రావాల్సిన ఏ విధంగా మనం పొందాలో ఆ విధంగా పొందుతాం.
క్రైస్తవులు అంటే వీళ్ళు కూడా రోడ్డు వచ్చి కొట్టాడుతున్నారా? వీళ్ళు కూడా రోడ్డు పాలైపోయారా? వీళ్ళు కూడా ఉద్యమం చేయడం స్టార్ట్ చేశారా? వాళ్ళకు మన సంబంధం ఏం తేడా ఉంటుంది? క్రైస్తవులను శాంతి బోధించే వాళ్ళం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.